ధమాకా సినిమాలో మీకు ఇష్టమైన రోల్ మీరు కాకుండా? అమ్మ గోళ ఇది కష్టం, ఇది చాలా కష్టం. ఇది ఈ లోపు ఆలోచించేశారు. ధమాకా అది మీరు దీని గురించి ఆలోచించిన ఓకే. ఈ ఒక్క క్వశ్చన్కి అన్న మీకు ఇష్టమైన హీరోయిన్? ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ దుర్మార్గుడే. ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ సీరియల్ గురు. ఇదే నా ఒపీనియన్ నీ కోసం ఎలా మార్చుకుంటాను. ఓకే, మీకు రెగ్యులర్గా కల్లోకి వచ్చే హీరోయిన్? నగ్మ. ఇది నిజమైన థింక్ ఫాస్ట్ అంటే కాదు, జెన్యూన్ అది. అంటే ఇది ఎవరైనా అడిగితే బాగుండన్నట్టు చెప్పాడు. కానీ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఏదైనా ఒక ఫీమేల్ అమ్మాయి గురించి మాట్లాడితే అసలు నాకు ఎంత ఇష్టం అంటే అది అయిపోయింది రాత్రికి. ఇది రికార్డ్ అయ్యింది కదా, రికార్డెడ్ అయింది. రికార్డ్ చేసుకో ఆవిడ. ఇక నుంచి నా ఫేస్ మీద ఇంకొద్దిగా క్లోజ్ ఎక్కువ స్టే చేస్తుంది. వీడు ఎప్పుడు ఇట్లా అంటాడు. అన్న మీది క్రాక్ సినిమా డైరెక్టర్ ఎవరు? నేనే. మరీ టూ మచ్ మాకేమో. అన్నకు కూడా ఆలోచించే టైం ఇవ్వకూడదని చాలా ఫస్ట్ క్వశ్చన్ అడిగాను. నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు? నెక్స్ట్ ఇయర్. దానికంటే అన్నావు అంటే ఇంకా పెద్దగా లేదు, ఇంట్లో కూడా దొరుకుతున్నట్టున్నారు పెళ్లి అని. కంపల్సరీ ఉంటుంది అది. మనకి చెప్పుకోవడానికి ఎగ్జాంపుల్స్ చాలా మంది ఉన్నారు పైన, అందుకని దానివల్ల. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదన్న. బ్రేకప్ అయిపోయిందా? అప్పుడు ఏమైనా చెప్పినా నువ్వు? ఇదిగో గర్ల్ ఫ్రెండ్ ఉందా? సార్ మీ క్వశ్చన్ నేను కంటిన్యూ. ఆర్ యు వర్జిన్? థింక్ ఫాస్ట్. ఇప్పుడు ఒక రౌండ్ వేస్తానన్నా, చాలా ఫాస్ట్ గా చెప్పాలి. వచ్చేసి జనరల్ గానే, అదేం లేదు, జనరల్ ఫ్లో. నువ్వు మరి నాతోనే మాట్లాడుతున్నావు నువ్వు. ఇది ఎలా ఉందంటే మీ విక్రమార్కుల సినిమాలోనే ఒక కొడుతుంటే ఎండోడు ఫీల్ అవుతుంటాడు కదా, తొందరగా నా దగ్గరకు వచ్చి. ఈ న్యూ ఇయర్ మీ పార్టీ ఎక్కడ జరుగుతుందన్నా? ఆయన ఇంట్లో జరిగితే అద్భుతం, మమ్మల్ని పిలిస్తే. అంతకు మించిన బెస్ట్ పార్టీ ఇంకోటి ఉండదు సార్. చాలా రోజులైంది. చెప్తా. మీ లైఫ్ లో మంచి ధమాకా మూమెంట్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి. ఇంత థింక్ ఫాస్టా అన్న? మీ లైఫ్ లో మంచి ధమాకా మూమెంట్ చాలా ఉంటాయి, లేకపోతే హ్యాపీగా ఉంటావా? అలాగే ఉండాలి. మీరన్నా? అంతే, సేమ్ చాలా ఉంటాయి. ఇదేంటన్నా చాలా ఉంటాయి అన్నారు, ఒకటి చెప్తే సరిపోదు కదా ఫాస్ట్ గా. ధమాకా మూమెంట్లు అంటే చాలా ఉంటాయి కదా మీ లైఫ్ లో. ఖచ్చితంగా ఉంటాయి, మీరు ఒక్కడైనా ఒకటి చెప్పండి బయటికి. అంటే ఇంతమంది ఒకటే ఆన్సర్ చెప్పాక నేను వేరే ఆన్సర్ చెప్తే అది చాలా బ్యాడ్గా ఉంటుంది. నా లైఫ్ లో కూడా చాలా ధమాకా ఉంది.